నేను ఎక్కిన విమానము సమయానికే చేరుకుంది లండన్. కానీ నేను ఎక్కువ సమయము ఇమిగ్రేషన్ వాళ్ళ దగ్గర నేను 3 గంటల కంటే ఎక్కువ సమయం అక్కడ ఆగాల్సి వచ్చింది. వాళ్ళు ఈ గది దగ్గర నుంచి ఆఫీసు పోమని, ఆఫీస్ దగ్గర నుంచి ఇక్కడికి పోమని, నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎవరన్నా భక్తులు ఎవరన్నా వచ్చారా అని నేను బయట అద్దాల్లోంచి బయటికి చూస్తున్నా. ముకుంద అన్నాడు, నేను తప్పకుండా వచ్చి నిన్ను కలుసుకుంటా అని. మూడు గంటలు వెయిట్ చేయడం వల్ల బహుశా ఆయన చూసి వెళ్ళిపోయాడేమో అని నాకు అనుమానం. నేను మళ్ళా హాల్లో ఆ పూర్తి హాల్ అంతా నడిచాను. బయటకు వచ్చి చూసి ఆయన ఏం కనపడలేదు. నేనే గేట్ దగ్గరికి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. కానీ ఆ గేట్ దగ్గరే ముకుంద ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎందుకు నేను లేట్ అయ్యాను కూడా ఆయన కూడా ఆదుర్దాతో ఉన్నాడు. మీ ఇద్దరం కౌగలించుకుని ఒకళ్ళనొకళ్ళు నవ్వుకున్నాం. 1 సంవత్సరం వేరుగా ఉండడం తర్వాత ఆయన అమెరికాలో, ఈయన ఇంగ్లాండ్లో, ముకుంద సంవత్సరం తర్వాత మేము కలుసుకుంటున్నాం. కారు పోతూ ఉంటే నేను ముకుందకి చెప్పాను, ఎందుకు 3 గంటలు డిలే అయింది విమానాశ్రయంలో. ఈ బ్రిటిష్ ఆఫీసర్లు ప్రతి విషయాన్ని ఎలా పట్టించుకుంటారు. ముకుంద కూడా అర్థం కాలేదు. అప్పుడు మేము అనుకున్నాం, కృష్ణ భగవానుడు మనకి పరీక్ష పెట్టినట్టున్నాడు. ప్రభుపాదికి సేవ చేయడానికి మనం ఎంత పట్టుదలతో ఉన్నామో. తర్వాత నేను ప్రభుపాద గురించి అడిగాను. ఆయన ఇంగ్లాండ్లో ఉన్నప్పటి నుంచి ఏం ప్రోగ్రాములు జరుగుతున్నాయని ముకుంద చెప్పాడు. ప్రభుపాద బ్రహ్మాండమైనటువంటి ఎస్టేట్, పెద్ద భవంతిలో జాన్ లెనన్ ఎస్టేట్. ఆయన పెద్ద పాప్ సింగరు, బాగా డబ్బున్న ప్రసిద్ధి పొందాడు. ఆయన ప్రభుపాద ఉండడానికి ప్రభుపాద ఈ పాప్ సింగర్స్, బీటిల్స్ మధ్యలోనే వాళ్ళకి అసోసియేషన్ ఇస్తున్నారు. అదే కాకుండా భక్తులు ప్రభుపాదకి చాలా ప్రోగ్రాంలు ఏర్పాటు చేశారు. అలా ఒకటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కొద్ది రోజుల క్రితమే ప్రభుపాద అక్కడి నుంచి ఊరు బయట ఉన్న ఎస్టేట్ బిల్డింగ్, ఫార్మ్ హౌస్లో ఉన్న బిల్డింగ్ వదిలిపెట్టి ప్రభుపాద
లండన్లో ఉండే ఆ బ్లాక్స్లోకి షిఫ్ట్ అయ్యారు. ముకుంద్ నాకు చెప్పాడు, మనం ఇప్పుడు మందిరానికి పోతున్నామని. అది లండన్ పట్టణం మధ్యలో ఉంది మన మందిరం. కొద్ది రోజులు మెక్సికో, కెనడా ఈ రకంగా కొద్ది రోజులు నేను దేశం వదిలి బయటికి వెళ్ళడం రావడం చేశా అన్నాడు. లండన్ మొదటిసారి రావడం వల్ల కారులో పోతా అక్కడ ఉండే వాతావరణం నాకు భిన్నంగా కనిపించింది. మేము లండన్ పట్టణంలో ప్రవేశించిన తర్వాత నేను అక్కడ ఉండేటువంటి భవనాలు, జనాలు, వాళ్ళ గురించి నేను కొద్దిగా గమనిస్తున్నాను, వాళ్ళ పద్ధతుల్ని. అమెరికాలో ఉండే మనుషులు, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ జీవిత విధానం, లండన్లో ఉండేటువంటి నెలలు నుంచి నేను కలలు కంటున్నాను. ఎప్పుడు నేను యూరోప్ దేశాలకు వస్తాను, వచ్చి ఇక్కడ ప్రచారంలో పాల్గొంటాను. నాకే ఆశ్చర్యం అనిపించింది మొత్తానికి నేను యూరోప్ చేరుకున్నానని. ఆ ప్రారంభంలో 3 గంటల ఆలస్యం తప్పించి జరుగుతున్నంత కూడా ప్రభుపాదుల వారి అనుగ్రహంతో నేను ఇంత దూరం వేరొక దేశానికి రావడం జరుగుతుందని నేను కళ్ళు మూసుకుని నేను ప్రభుపాదుల వారిని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశాను. నేను ఆధ్యాత్మిక జగత్తులో ఎప్పుడు ఉన్నట్టు నాకేమీ అనుభవం లేదు, కానీ ప్రభుపాదం చూడడానికి వస్తూ ఉంటే నాకు అనిపించింది, కృష్ణుడి దగ్గరికి వెళ్తూ ఉంటే మనసు ఎంత ఆనందంగా ఉంటుందో అలా ప్రభుపాదుల వారిని కలుసుకోబోతున్నా అనేటువంటి ఆలోచన నా మనసుని ఎంతో ఆనందంతో నింపింది. నా భాగ్యంతో నేనే అంచనా వేయలేకపోయాను. మళ్ళీ ప్రభుపాదుల వారి యొక్క వ్యక్తిగత సాన్నిధ్యంలో ఉండే అవకాశం. వీళ్ళని వైకుంఠం అని అంటారు. మనకి మన జీవితంలో ఇటువంటి వ్యక్తుల్ని కలుసుకున్నాను, వీళ్ళు ఊహించవచ్చు కదా. మీరు ప్రభుపాదుని కలుసుకుంటే ఎలా ఉండేది, మనకి అది రాసి పెట్టలేదు. ఎందుకంటే ప్రభుపాద సామాన్యమైనటువంటి గురువు కాదు, సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, సామాన్యమైనటువంటి భక్తుడు కాదు. ఆయన కృష్ణుడికి ఎంతో ప్రియమైనటువంటి కృష్ణాప్రేష్టాయ భూతలే, కృష్ణుడికి ఎంతో ప్రియమైన వ్యక్తి. అంటే ఆయన ఎంత శుద్ధ భక్తుడై ఉండాలా. అటువంటి వాళ్ళు ఎలా తమ దగ్గర ఉండే వాళ్ళని ఎలా వాళ్ళు ఆకట్టుకుంటారు, ఎలా వాళ్ళని దగ్గరికి తీసుకుంటారు. వాళ్ళ వల్లనే ప్రభుపాద వల్ల చుట్టుపక్కల వాళ్ళకి ఎలాంటి అనుభవం కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్తున్నటువంటి ఏరియాలో
పెద్ద పెద్ద ఎన్నో అంతస్తుల బిల్డింగులు. దాంతో నాకు అర్థమైంది ఇవన్నీ కూడా వ్యాపారపు భవనాలు అని చెప్పి. మేము లండన్ మధ్యలోకి వచ్చినాం. ఇప్పుడు ముకుంద ఆయన లండన్లో ముఖ్యమైనటువంటి ఇది కృష్ణ ద్వారము, ఇది వెంకటేశ్వర స్వామి గుడి. అంటే ఈ రకంగా అంటే వాళ్ళు లండన్లో తిరిగితే మీరు నెల్లూరులో తిరుగుతాడు అనుకోవాలి. ఆయన చదువుతున్నాడు. ముకుంద కొన్నాళ్ళ నుంచి సంవత్సరం నుంచి ఉంటున్నాడు. తమాల కృష్ణ రాగానే ఈయన కూడా అడుగుతున్నాడు ఎటు పోవాలి నేను పురుషోత్తం నీ వెనకాల కూర్చుంటే. మనకి మామూలు ప్లేస్లో గాంధీ బొమ్మ ఇక్కడ ఆనం ఆనం ఇది అంటే మాకు తిరుగుతాం. నీకు అంత పరిచయం లేదు కాబట్టి ఎట్టపోవాలి నన్ను ప్రింటర్ దగ్గర తీసుకెళ్ళడానికి. ఆ రకంగా ముకుంద తమాల కృష్ణకి చెబుతున్నాడు. టెంపుల్ ఉండే ప్రదేశాన్ని బర్రీ ప్లేస్ అంటారు. ఇప్పుడు కూడా ఒక బ్రాంచ్ ఈ బర్రీ ప్లేస్లో ప్రభుపాద ఉన్నప్పుడు ఉండేటి మందిరం ఇప్పుడు కూడా ఇస్కాన్ దగ్గర ఉంది. బహుశా వాళ్ళు కొనేసుకున్నారు. కాబట్టి ఈ అడ్రస్ ఇప్పుడు కూడా మనం లండన్లో మీ ఇస్కాన్ టెంపుల్ ఎక్కడ ఉందంటే బర్రీ ప్లేస్లో ఉందన్నారు. బర్రీ ప్లేస్ మీరు బర్రెలను గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంగ్లాండ్లో మీ మందిరం ఉంటే బర్రీ ప్లేస్ బర్రెలు ఉండేటువంటి అది. బ్రిటిష్ మ్యూజియం అనేది చాలా ఫేమస్. మన ఇండియా నుంచి ఎత్తుకుపోయిన కోహినూరు వజ్రాలు, గోల్డెన్ పీకాకు ఇవన్నీ ఆ బ్రిటిష్ మ్యూజియం దగ్గరే ఈ బర్రీ ప్లేస్. ఆ బర్రీ ప్లేస్లో మన ఇస్కాన్ మందిరం. అది 5 అంతస్తుల బిల్డింగు. చాలా ఇరుకుగా ఉన్నట్టుంది. మేము లోపలికి నడిచాము. కింద అంతస్తు ఎలక్ట్రిక్ సౌండ్ గ్రర్ సౌండ్ వస్తుంది. ముకుంద్ చెప్పాడు శ్యామసుందరు మన మందిరాన్ని ఆయన రీమోడలింగ్ చేస్తుండడం వల్ల ఈ శబ్దం వస్తుందని చెప్పి. నేను ముకుంద వెనకాల ఎన్నో మెట్లెక్కి అంటే అంతస్తులు పైకి పోతున్నారు. మొదటి అంతస్తులో 3 తలుపులు. అక్కడ ఎన్నో చెప్పులు ఉన్నాయి. ముకుంద్ అన్నాడు ప్రభుపాద ఇక్కడే ఉన్నారు, ఎందుకంటే చెప్పులన్నీ ఉన్నాయి. అందరూ ప్రభుపాద రూమ్లో గుమిగూడి ఉన్నారు. నా గుడ్డలు సరిగ్గా లేవు, నా మొహం మీద తిలకం కూడా లేదు. కానీ ప్రభుపాద వారిని మొట్టమొదట వెంటనే చూసి దండం పెట్టుకోవాలనిపించింది. అంటే ఆ ప్రయాణం వల్ల నా గుడ్డలు ఎట్లా ఉన్నాయి, నా మొహం మీద తిలకం లేకపోయినా కూడా నేను స్నానం చేసి గుడ్డలు మార్చుకుని ఇంత టైం పడుతుంది. కాబట్టి నేను తలుపు తోసి ప్రభుపాదుల వారు ఉన్న గదిలో ప్రవేశించాను. ప్రభుపాదుల వారి సుందర విగ్రహాన్ని ప్రభుపాదుల వారు ఎంతో అందంగా ఉండేవారు. దీనివల్ల భక్తి వల్ల ఆయనలో ఎలాంటి మురికి ఆలోచనలు ఉండవు, రావు. ఎప్పుడు కూడా ఆయన ఇది కాదు, ఇది ఎట్లా. ప్రభుపాద కృష్ణ భక్తులకి ఏదైనా సాధ్యం అనేటి. నన్ను అడుగుతున్నాడు నిన్న ఎంపీ గారు, ఎంపీ ఏం రాలా, ఎంపీ దగ్గరికి వచ్చి ఉండాల్సింది. నిద్రపోతుంటే అవకాశాలు పోతూ ఉంటాయి. స్వామి
నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాను. ఒకసారి మాట్లాడేసాడు. నెల్లూరులో ఇస్కాన్ వాళ్ళు 30 ఎకరాల్లో 50-60 కోట్లు పెట్టి వాళ్ళు ఒక మంచి ప్రాజెక్ట్ కట్టాలన్నారు. ఆయన పైకి కిందకి చూశాడంట వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. జవాబు లేదు. అంటే ఎస్ను ఏమీ అనలేదంట. అందుకని ఆయన ఏమన్నాడు, ఈసారి నేను విజయవాడ పోతుంటే మిమ్మల్ని తీసుకుపోతా సార్. నేను ఈసారి విజయవాడ ముఖ్యమంత్రి విజయవాడలో ఉంటాడు. ఈసారి విజయవాడ పోతున్నప్పుడు నేను మిమ్మల్ని నాతో పాటు ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోతా. ఆ తర్వాత మీరు ఆ స్థలం ₹1,50,00,000 అంటే ఎకరం 1,50,00,000 కొనాలా? ఎకరం 1,50,00,000 అయితే గవర్నమెంట్ ల్యాండ్ ఎవరికి కావాలా? ఎకరం 1,50,00,000 అయితే అంతే కదా. కాదా మొత్తం 30 ఎకరాలు కలిపి లెక్కేస్తే 1,50,00,000 దాకా అవ్వచ్చు. వాళ్ళు ఇస్కాన్ వాళ్ళు రెడీగానే ఉన్నారు సార్ 30 ఎకరాలు 1,50,00,000 తీసుకోవడానికి అని చెప్పాడంట ఆయన. ఆ తర్వాత ఆయన అన్నాడు, స్వామి మీరు ఎన్నేళ్ళలో పూర్తి చేస్తారు? 5-6 ఏళ్ళలో పూర్తి చేస్తాం. నా డౌట్ ఇచ్చామా రాజశేఖర్ 5-6 ఏళ్ళు 50 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? మనం ఎవరు తెచ్చేది? మీ ఇంట్లో అందరూ మీ బంగారం అంతా తీసి ఇచ్చేయాలా? ఏం చేస్తారు? కృష్ణ ఎవరు అడిగానండి మొన్న అడిగారు కదా మీరు, సార్ ఆయన బంగారం తీసి ఇచ్చానంటే ఇంకా టైం రాలేదు ఇంకా టైం రాలేదు ఆగండి అని చెప్పాను. విజయలక్ష్మి మాతాజీ కొంచెం బంగారం మా పెట్రోల్కి సరిపోతుంది, ఇక్కడ అక్కడ చక్కర్లు కొట్టడానికి. ఎనివే మనం పనిచేస్తూ ఉంటాం. మనది 3 పాయింట్ ఫార్ములా. ఏదైనా పనులు కావాలంటే సాధన గట్టిగా చేయాలా. నేను వీళ్ళిద్దరు కూర్చున్నప్పుడు వచ్చి చెప్పాడు. నేను ఏం చెప్పాను? టెంపుల్ ప్రోగ్రాంలన్నీ జాగ్రత్తగా అటెండ్ అవ్వాలి టైంకి. ఆ తర్వాత మన వంతు సేవ మనం చేస్తూ ఉండడం. మన సేవ దేవుడు ఎక్కడి నుంచి సడన్గా ఏం న్యూస్ వస్తుంది అన్నట్టుగా అంతే కదా. మనకి ఆ ప్రాజెక్ట్ చేయాలనే కోరిక, మనం మన చేతిలో ఉండే పని. ఈయన కూడా చెప్పా, ఏమైనా ఎన్నేళ్ళ నుంచి ఉన్నావు, ఏ రోజు మంగళారతికి కట్టం తెరవడానికి ముందెందుకు రాలేదని అడిగా. తర్వాత ఒకరోజు వచ్చినట్టు తర్వాత మామూలు మళ్ళీ. అంటే సీనియర్ డివోటీస్ అంటే వాళ్ళు వెరీ పర్టికులర్. నేను టైంకి వెళ్ళిపోయి అంటే మా ఒళ్ళు మా కంట్రోల్లో ఉంది సార్ అని. అంటే ఒకటైంది, మనం 16 మాలలు బాగా శ్రద్ధగా చేయాలి గట్టిగా. 7 గంటల లోపల 16 మాలలు జపం చేయడం. ముఖ్యంగా 3 కార్యక్రమాలు: మంగళారతి, గురు పూజ, శృంగారారతి, క్లాస్. ఇదంతా ఒక ప్రోగ్రాం కింద వస్తుంది. మార్నింగ్ ప్రోగ్రాం, ఆ తర్వాత సాయంత్రం సంధ్యారతి, క్లాస్. మనం పుస్తకాలు చదవటాలు క్లాసులు అటెండ్ కావట్లేదు. మనం ఏం నేర్చుకుంటాం అంటే ప్రభుపాద అన్నాడు. ఆయన అన్నాడు, ఈసారి సావనీరులో ఒక ప్రభుపాదుల వారు ఒక భక్తురాలికి రాసిన లెటర్. వాడు ఏదో రోగం వచ్చి ఎగ్గొడుతున్నాడు. అంటే ప్రభుపాద అన్నాడు, ముందు మీ ఆరోగ్యం సరిగ్గా ఉండాలా, తర్వాత జపం చేయాలా, ఆ తర్వాత సేవ చేయాలా, ఆ తర్వాత టైం ఉంటే పుస్తకాలు చదవాలి. 16 మాలలో మందిరం కార్యక్రమం, ఆ తర్వాత సేవ, ఆ తర్వాత టైం ఉంటే. ఎందుకంటే మనం ఈ 3 పనులు చేస్తుంటే విన్నది మనకు గుర్తుండే విధంగా. అంటే ఎన్ని క్లాసులు ఉంటున్నారు ఇప్పుడు దాకా? ఒకటేమన్నా గుర్తుందా? బస్ ఇక్కడి నుంచి పోతాడు, ఇటు నుంచి పోతాడు. మనం భక్తి గట్టిగా చేస్తుంటే మనం విన్నది పాయింట్లు చక్కని
మన మనసులో కూర్చుంటే లేదా మనం నోట్ చేసుకుంటూ ఉంటాం ఈ పాయింట్లో 45 నిమిషాల క్లాసులో ఇది ఇంపార్టెంట్ పాయింట్ నా ఆధ్యాత్మిక జీవితానికి. ప్రభుపాద అన్నాడు కలికాలంలో జ్ఞాపక శక్తి అంటే దాన్ని పుస్తకం మీద నోట్ చేసుకుని అది గుర్తుండేదాకా అలవాటు చేసుకోవడం. అందుకే మనం రుద్ది అవే పాటలు కదా. ఈ పుస్తకాన్ని ఎన్ని మాటలు పాడుండవు ముందు నుంచి వెనక నుంచి ముందుకి. వృధా అని చెప్పక్కర్లా. కొన్ని కొన్ని భజన తలకెత్తుకున్నాయి కదా, కొన్ని చూడకుండానే పాడగలుగుతున్నాం. ఇన్ని ఏళ్ల నుంచి నెల్లూరు వచ్చి 20 ఏళ్ళ నుంచి ఇదే పుస్తకం ముందు నుంచి వెనక నుంచి ముందుకు, మధ్య నుంచి ముందుకు, మధ్య నుంచి వెనక్కి పాడి 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 పొద్దున సాయంత్రం. గుర్తులేదని మీరేమీ బాధపడక్కర్లా. అంటే కనీసం పాట వినంగానే ఇది నేను విన్న పాట, లేదా పాడంగానే వెనకాల నుంచి పాడగలగడం. మనంతరం మనం పాడలేకపోవచ్చు. అంటే ఇవన్నీ కూడా మీ తలకాయ కొద్దిగా బాగుపడినట్టే లెక్క కదా. ఇది పాడిన పాట, తర్వాత ఈ పుస్తకం వెనకాల ఉందా ఈ పాట, ముందు ఉంది అది కూడా తెలుస్తుంది. అంటే తిప్పి తిప్పి పాట గుర్తులేకపోయినా ఆ పాట ఎక్కడ వస్తుందో, వెనక పేజీలో ఉందా ముందు పేజీలో ఉందా, ఇదంతా కూడా మనలో కొంత మార్పుని సూచిస్తూ ఉంటాయి. కాబట్టి నిరాశ పొందక్కర్లేదు. రమాదేవిలాగా నిరాశ పొంది అని నిద్రపోతూ ఉంటే సరిపోతుంది. ఎట్టగో మనకు గుర్తుండవు, నిద్రపోతుంటే సరిపోతుంది అంటే కాదు. మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే మీకు అనిపిస్తుంది ఇప్పుడు దీన్ని ఒక 500 మాటలు పాడుంటా, ఎందుకు నాకు కొన్ని లైన్లు నాకు గుర్తులేవు. నీ యొక్క ఆక్రోషం ఏంది నా మట్టి తలకాయ. కొంతమంది టప్ 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 100 శ్లోకాలు 100 భజనలు. అంటే భగవంతుడు మీ ఆతృతని గమనిస్తూ ఉంటాడు. ఆయన కొద్దిగా నట్లు కొద్దిగా చేంజ్ చేశాడంటే టక్కని మీకు గుర్తుండిపోతాయి. అంటే మీ ప్రయత్నం మాత్రం వదిలిపెట్టకూడదు. నా వల్ల కాదులే లేదా బస్ భగవంతుడు కావాలి అదే అనేది ప్రభుపాద. నా వల్ల కాదనమాకండి ఇప్పుడు. నా ప్రయత్నం నేను చేస్తా అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే ఏది కాదు అన్నీ అవుతాయి. అంటే ఎవరైనా కూడా ఆధ్యాత్మిక జీవితంలోకి వస్తే 50 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి, 30 ఎకరాలు ఎక్కడి నుంచి వస్తాయి, మీరు సంపాదించేది అయ్యేది భగవంతుడు ఇచ్చేది. భగవంతుడు 30 అయింది. హైదరాబాద్లో ప్రభుపాద ఉన్నప్పుడు 600 ఎకరాలు ఇచ్చారు. నోరాళ్ళ పెట్టండి. ప్రభుపాద ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చి 600 ఎకరాలు అవునా కదా, ఎక్కడ మేడ్చల్ 600 ఎకరాలు. మెల్లమెల్లగా ఇస్కాన్ వాళ్ళంతా నిద్రపోతుంటే తిని పండుకుంటుంటే ఏ చేసి మెల్లగా వాడు వెనక్కి పట్టుకుపోయాడని ఇచ్చినవాడు బిట్లు బిట్లు కట్ చేసి అమ్మేసుకున్నాడని. ఇప్పుడు ఇస్కాన్ దగ్గర 50 ఎకరాలు ఉన్నాయి. 50 ఎకరాలు ఇప్పుడు మేల్కొన్నారు. వాడు ఏంది అంత పొలం అంతా పోయిందని ఉన్న 50 ఎకరాన్ని ఇప్పుడు కొద్దిగా వాళ్ళు కంట్రోల్లో ఉంచుకోవడానికి చూస్తున్నారు. తొమ్మిది అయింది. ఈ పారాగ్రాఫ్ పూర్తి చేసాం. ఇప్పుడు మనం ఆయన ఎలాంటి గుడ్డలు సరిగ్గా లేకపోయినా, మొహం మీద తిలకం లేకుండా జిడ్డు ముఖంగా ఉన్నా, ఆయన ఒకసారి ప్రభుపాదం చూసి దండం పెట్టుకుని ఆ తర్వాత ఆతృత కలుసుకోవాలని ప్రభుపాదం చూడంగానే ప్రభుపాద ఎంతో ఫ్రెష్గా వైకుంఠ మనిషి, అంత స్మార్ట్గా. ప్రభుపాద ఎప్పటికప్పుడు అన్నీ కూడా సర్ది పెట్టడం. ప్రభుపాద రూమ్లోకి వెళ్తే ఆయన సామాన్లు వాడిన తర్వాత పెట్టడం అని. అంటే సాత్విక వ్యక్తులు వాళ్ళంతా గోడౌన్ లాగా తయారు చేసుకుని రూమ్ అంతా. అంటే కానీ ఎప్పటికప్పుడు
ఎవరిని రూమ్లోకి వస్తే నేను గోదాంలో పందికొక్కులాగా బతుకుతున్నాడా అంటే ఆధ్యాత్మిక వ్యక్తుల గురించి అందరూ గమనిస్తూ ఉంటారు. అంతే ఎవరన్నా గురువు గారు లాంటి వాళ్ళ దగ్గర ఈయన ఆయన రూమ్ ఎట్ట పెట్టుకుంటున్నాడు, ఏమేమి పెట్టుకున్నాడు రూమ్లో, ఎందుకు పెట్టాడు, ఎవ్రీథింగ్. ఎందుకంటే వాళ్ళు ఆధ్యాత్మిక ఎదిగిన వ్యక్తులైనప్పుడు వాళ్ళు ప్రతిదీ ఒక పద్ధతిలో పనిచేస్తూ ఉంటారు. దాని వెనకాల ఒక కారణం అది ఇది చూసుకుంటాం. ఏదో ఏం పట్టించుకోకుండా అట్లా కాకుండా సత్వగుణంలో ఉన్నవాళ్ళు తన ప్రదేశం గందరగోళంగా ఉండడం వాళ్ళ వల్ల చూడడం వీలు కాదు. రాగానే ఎక్కడున్నా కూడా ముందు దాన్ని సరి చేసుకుని అది నేను ఎక్కడికి పోతున్నా కూడా తాడిపత్రి పోతా ముందర పోగానే ఏదో కళ్ళు మూసుకుని ఆ చెదారంలో పోతావు దండం రాజశేఖర్ ఎందుకు అంటే క్లీన్ చేయలేదు పని కార్పెంటర్ వెళ్ళిపోయి 2 నెలలు అవుతుంది అంతా వాళ్ళంతా ఏళ్ళకల్లా దానిలో తిరుగుతారు. ఎవరికి ఆలోచన రాదు, ఎవరికి టైం లేదు, ఎవరికి ప్లేస్. అంటే మనం భక్తిలో ఉంటే నేను రోజు తిరుగుతున్నాం, ఒకసారి క్లీన్ చేసి పారేస్తే మంచి ప్రదేశం తిరుగుతూ ఉంటాం. కానీ అదే ప్రదేశం రోజు అట్లా గలీజ్ మధ్యలో తిరుగుతూ అంటే తమో గుణంలో ఉన్నట్టు ఎందుకు నీకు అనిపించటం అయ్యేది. ప్రభుపాద అన్నాడు, ఇఫ్ యు ఆర్ ఇన్ తమో గుణ్ యూ కెనాట్ అండర్స్టాండ్ హౌ డర్టీ యువర్ సరౌండింగ్స్ ఆర్. మీరు తమో గుణంలో ఉంటే మీరుండే పరిసరాలు క్లీన్గా లేవనేది కూడా మనకి తెలియదు. వాడు బయట నుంచి వచ్చినాడు రాధానాస్తం వచ్చి అంటే ఆయన చెప్పకుండానే వాట్ నాన్ సెన్స్ ఈజ్ గోయింగ్ ఆన్. రాధానాస్తం ఎట్లా వస్తాడో తెలుసా, చూస్తుంటే అంటే అది చూసాడు ఆయన ఏమేమి చూస్తున్నాడు నీకు అప్పుడు కనబడుతుంది. ఆయన చెప్పకుండానే ఇక్కడ ఇదంతా ఈ చెత్త ఉందండి, ఇక్కడంతా ఇది వదిలిపెట్టాయండి అంటే వాళ్ళు ఉండే ప్రదేశం అట్లా క్లీన్గా ఉంచుకుంటారు కాబట్టి అని రాగానే అక్కడికి వచ్చినప్పుడు మన శిష్యులు వాళ్ళ వ్యవహారం ఎట్లా ఉంది, మన మోహన్ చూడగానే మన భక్తి కొంత అర్థం అవుతుందంట గురువు గారికి. మనం ఉండే ప్రదేశం చూడంగానే మీరేం చూడటం లేదనుకో మాకు ఏంది రాధమ్మ రూమ్ ముందు చెత్త ఉంది, రూమ్లోకి పోతుంది వస్తుంది, ఎదురు కనబడదా ఏంది, లేదా భక్తి ఉందా లేదా, భక్తి ఉంటే కనబడుతుంది, భక్తి లేకపోతే కనబడదు. అంతవరకు ఎవరైనా నన్ను గమనిస్తున్నారో లేదా ఇట్లా మనకేం కావాలి ఇట్లాంటి ఆలోచనలు. మనం సత్వగుణంలో ఉంటే అంతా కనబడుతూ ఉంటుంది. ఎక్కడికి పోతుంటే అక్కడ ఉదాహరణకి అది ఉంది అక్కడ ఆయన తెలియదు ఎవరు పెట్టారు, అక్కడ ఎవరు పెట్టారు, అది ఎవరు పెట్టారు, నువ్వు నా దగ్గర నా రూమ్ ఎదురుకుండా ఎవరు పడేసిపోయాడు అక్కడ, నా రూమ్ ఎదురుకుండా వాళ్ళ మీద ఉంది. సరే నేను 4 గంటలకు చూసా ఎవడో అటు ఏదో కార్యక్రమం పెట్టారు, రాత్రి అయిపోయింది ఆయన కూడా ఎవడు తీలా, పొద్దున్న అయిపోయింది ఎవడు తీలా, ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టినాడు అక్కడ పెట్టకూడదు కదా, తీసుకొని తిన్నగా ఆఫీసులో పెట్టు, ఫ్యామిలీ ఎవడు వెళ్ళిపోతాం. ఆ తెలియక ఆ ప్రీతి వచ్చి అవన్నీ కాల్చాలుగా తెలుగు రాదు కదా మొత్తం. ఇప్పుడు ఇంకా జన్మాష్టమి ఇంకా ఆయన తీసుకెళ్ళి కాల్చి చెత్తబుట్టలు పడేస్తుంది తీసుకెళ్ళి. ఎందుకంటే 1-2 రోజుల నుంచి ఎవరు తీయటం పనికిరానివిగా కావచ్చేమో అని చెప్పి ఇటు జరుగుతూ ఉంటాయి మన పనులు. ఇక్కడ ప్రభుపాదను కలుసుకోగానే అంతా ఆయన వైకుంఠంలో ప్రవేశించారు. ఆ రూమ్ కానీ ఆయన కానీ ఆయన కూర్చున్న తీరు కానీ ఆయన మనసులో ఉండేటువంటి ఇదంతా కూడా ఒక్కసారి లైటెడ్ అప్. చీకటి గదిలో లైట్ వస్తే ఎట్లా ఉంటుంది అట్లా అంతా కూడా శుద్ధంగా ఉన్నాయి. ప్రభుపాద ఈ తమాల కృష్ణ రావడం ప్రభుపాద గమనించారు. ప్రభుపాద ఎవరినో కూడా భక్తులు వచ్చినప్పుడు మనం వెంటనే నవ్వుతూ ఆహ్వానించాలి. ఎందుకు వచ్చావు,
ఏం పని, ఎవరైనా భక్తులు రాగానే అంటే వాళ్ళని ఆహ్వానిస్తున్నట్టుగా ఓకే, ఆ విధంగా మొహం పెట్టకూడదు. ప్రభుపాద ఇక నవ్వుతో అంటే శిష్యుడు రావడం చూసి ప్రభుపాదకి సంతోషం కలిగింది. నేను సాష్టాంగపడి ప్రభుపాదకి ఆయనకి మధ్యలో డెస్క్ ఉంది, ఇలా అంటే ప్రభుపాద ఇట్లా కూర్చున్నాడు, డెస్క్ వెనకాల ప్రభుపాద ఉన్నాడు, డెస్క్ ముందు శారదం ఉంది, పడి దండం పెట్టాడు ప్రభుపాదకి. డెస్క్కి దండం పెడుతున్నాడు అన్నట్టుగా. ప్రభుపాద అన్నాడు, ఎందుకు ఫ్లైట్ టైం ఇది కదా, ఇన్ని గంటలు లేట్ ఎందుకైంది అంటే 3 గంటలు లేట్ అయింది. అంటే ప్రభుపాద అనుకున్నాడు ఇంకా రాలేదేమి. అదే మాట ప్రభుపాద తన నోటితో అన్నాడు, నేను జరిగిందంతా చెప్పవచ్చును కానీ నేను కేవలం క్షమాపణ అడిగాను. అంటే ప్రభుపాదను డిస్టర్బ్ చేయకుండా ఇమిగ్రేషన్ ఆఫీస్లో జరిగిన చెత్త అది ఎందుకు వాళ్ళు అడి తిప్పారు ఎంత ప్రభుపాదకి చెప్పదలుచుకోవాలా. క్షమించండి ప్రభుపాద, నేను రావడం కొద్దిగా లేట్ అయింది. ఆయన అదే ఎందుకంటే ప్రభుపాద ఏం మాట్లాడతారో అది వినాలని నాకు ఇంట్రెస్ట్గా ఉంది. నేను ప్రభుపాదని చూస్తూనే ఉండిపోయాను. ప్రభుపాద యొక్క వర్చస్సుతో ఉన్నటువంటి ప్రభుపాద ఒంటి నుంచి ప్రకాశం వస్తున్నట్టుగా, దానివల్ల రూమ్ అంతా కూడా అది వైకుంఠం అన్నట్లుగా అనిపిస్తుంది. నాకు కృష్ణుడు గుర్తొచ్చాడు. ఏరంగా కృష్ణుడు ఒంటి మీద ఉండేటువంటి ఆభరణాల కృష్ణుడు అందాన్ని కలిగిస్తాడు. అంతే కదా, వాడు చెత్త బంగారపు నగలు చేస్తారు, అందంగా ఉండే ఫిల్మ్ యాక్టర్ని తీసుకొచ్చి ఆమెకు పెడతారు. కాబట్టి ఆభరణాలకి అందం ఆమె వల్ల వచ్చిందా, ఆమె వల్ల ఆభరణాలకు అందం వచ్చిందా, ఆమె వల్ల ఆభరణాలకి అంతే కదా. ఎవడో అక్కడ ఒక కృష్ణుడికి ఉంగరాలి అని పెడితే ఏమర్థం కాదు. అందంగా ఉండేవాళ్ళు పెట్టంగానే ఠక్ ఆభరణాల అందం కూడా అని ప్రభుపాద ఉండడం వల్ల ఆ ప్రదేశం అంతా కూడా ఇది శోభాయమానంగా ఉందంటగా. ఆ రంగా ప్రభుపాదుల వల్ల ఆ రూమ్ యొక్క సౌందర్యం పెరిగింది అన్నట్టుగా. అదేవిధంగా ప్రభుపాద ఆయన రూమ్లో ఉండే వస్తువులన్నీ కూడా చక్కగా ఏ విధంగా అమర్చబడి ఉన్నాయి. ప్రభుపాద ఆయన రిలాక్స్డ్గా, రిలాక్స్డ్ అంటే తెలుగులో ఏంది, హాయిగా ప్రభుపాద హాయిగా కూర్చుని ఉన్నాడు. చేద్దాడు అంటే అలసిపోయినాడు. నేను ప్రభుపాద హాయిగా కూర్చున్నాడు, దానికి ఎలాంటి ఇది లేకుండా. ప్రభుపాద రిలాక్స్డ్ మూడ్లో ఉన్నారు. ఆయన చుట్టూరా శిష్యులు వాళ్ళందరూ కూడా ఎన్నో నెలల నుంచి ప్రభుపాద వారి సాంగత్యం యొక్క ఆనందాన్ని పొందుతున్నారు. నేను బయట వాడినా అనిపించింది నాకు వాళ్ళందరి మధ్యలో. ఈ తమాల కృష్ణకి నేను సంవత్సరం తర్వాత వాళ్ళందరికీ పోషణ దొరుకుతూ ఉన్నది. ఈయన సంవత్సరం నుంచి పోషణ లేని నీరసపడిన వ్యక్తిలాగా. నేను ఒక బయట వ్యక్తికి ఏ విధంగా భగవంతుడు అందరికీ అవకాశం ఇస్తాడో ఆ రకంగా నేను ప్రభుపాదుల వారి సాన్నిధ్యానికి రాగలిగాను అనిపించింది. నాకు ఆధ్యాత్మిక జగత్తు గుర్తొస్తుంది, అక్కడ వాతావరణం ఎలా ఉంటుందని. నేను
ఒక రోజులోనే దేవుడి దగ్గరికి వెళ్ళినట్టయితే కృష్ణుడు ఆయన చుట్టూరా ఉండేటువంటి ఆయన గొప్ప బాలురు అది ఎలా ఉంటుందో మనం కృష్ణుడి దగ్గరికి వెళ్తే ఆ రంగ ప్రభుపాద దగ్గరికి వచ్చినప్పుడు నాకంత మనస్సు ఎంతో సుఖంగా అనిపించింది. కానీ ప్రభుపాద నా ఆలోచనని గమనిస్తున్నాడా అన్నట్టుగా ఆయన నా ఆలోచనని తెంపుతో ఆయన లాస్ ఏంజలీస్, ఎక్కడి నుంచి అయితే ఈయన అమెరికా నుంచి వచ్చాడో లాస్ ఏంజలీస్ మందిరంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ భక్తులంతా ఎలా ఉన్నారు, ఏం ప్రోగ్రాములు జరుగుతున్నాయి. మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఈ విధంగా ఏదైనా మందిరానికి వెళ్ళినప్పుడు మనం ఇక్కడి నుంచి గూడూరు పోతాం, సూళ్ళూరుపేట పోతాం అని పోయినప్పుడు మనం లేదా అక్కడి నుంచి ఎవడో వచ్చాడు, భక్తులంతా ఎలా ఉన్నారు, ప్రోగ్రాంలు ఎలా జరుగుతున్నాయి, మందిరం ప్రోగ్రాములు ఏ విధంగా జరుగుతున్నాయి, భక్తుల మధ్య ఇటువంటి విషయాలే కదా చర్చ. సో ఈయన ప్రభుపాద అడిగిన ప్రశ్నలకి 3 ప్రశ్నలు ఆయన అడిగింది. ప్రచారం ఎలా ఉంది, భక్తులు ఎలా ఉన్నారు, మందిరం ఏ విధంగా నడుస్తుంది, ఈ 3 విషయాలకి తమాల కృష్ణ ఆయన జవాబిచ్చాడు. అందరూ భక్తులంతా కూడా సంతోషంగా ఉన్నారు అక్కడ. అంటే ఎవరైతే భక్తి చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క లక్షణం. ఏ విధంగా ప్రభుపాద అడిగిన దానికి జవాబులు ఇస్తుంటే మళ్ళీ ఆయనకు నాకు ఉన్న సన్నిహిత సంబంధం మళ్ళీ నాకు గుర్తు రావడం ప్రారంభమైంది. సంవత్సరం గడిచిపోయినా నేను ప్రభుపాదకు దూరం అయ్యి నా ఆలోచనలు ఎప్పుడు కూడా ఆయన చెప్పినటువంటివి, ఆయన యొక్క ప్లాన్లు, ఈ విషయాలు నేను ఆలోచిస్తూ ఉండేవాడిని. ఆయన లేని సమయంలో కూడా ప్రభుపాద ఆయన నా మీద పువ్వు విసిరాడు. ఆయన ప్రభుపాద విషయాన్ని మార్చాడు. ఆయన ఇంకా ఇంగ్లాండ్ ప్రీచింగ్ గురించి ఆయన అన్నాడు. ఇంగ్లాండ్లో అంటే శిష్యుల యొక్క ఉత్సాహాన్ని నాకు ఇంగ్లాండ్లో బాగా ప్రచారానికి మంచి అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది అన్నాడు ప్రభుపాద. ఎందుకంటే ప్రభుపాద రాగానే కూడా ఎంతో పలుకుబడి ఉన్నటువంటి, డబ్బు ఉన్నటువంటి సింగర్స్ వాళ్ళు ప్రభుపాదలో ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. అమెరికాలో లాగా మురికి వాళ్ళు తాగుబోతులు కాకుండా లండన్లో చాలా మంచి డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు, పలుకుబడిన వ్యక్తుల మధ్య అంటే అందుకే ప్రభుపాద పెద్ద బంగళాలో ఉంచారు వాళ్ళు. ఈ విధంగా ఈ బీటిల్స్ అంటే సింగర్స్ బ్యాండ్ వాళ్ళు హరే కృష్ణ మంత్రాన్ని వాళ్ళు ఇష్టపడ్డారు. వాళ్ళు దాన్ని మళ్ళీ మళ్ళీ పాడుతూ వాళ్ళు ఆల్రెడీ సింగర్స్ కాబట్టి పెద్ద ప్రచారం ప్రారంభమైపోయింది ఇక్కడ. ఆ విధంగా ఎన్నో చోట్ల మనం పిలుస్తున్నారు ఈ వాయిద్యాలతో హరే కృష్ణ కీర్తన చేయించుకోవడానికి. ఈ వార్త ఇతర యూరోపియా దేశాలకు పొక్కి అంటే ఈ ఫ్రాన్సు, బల్గేరియా, జర్మనీ ఇట్లా అక్కడ ఉండేటువంటి వాళ్ళు న్యూస్ పోతూ ఉంటాయి కదా వాళ్ళకి, వాళ్ళు కూడా మా దేశానికి కూడా రండి అని చెప్పి హరే కృష్ణ వాళ్ళని పిలుస్తున్నారు. కానీ ఇప్పుడు దాకా ఒక పార్టీ రోజు బుక్ డిస్ట్రిబ్యూషన్ వెళ్ళే పార్టీ ఈ విధంగా ఇంకా ఏర్పడలేదు. స్థిరంగా ఈ యాక్టివిటీ అది ఉండాలా, అది మన మూమెంట్ని బలపరుస్తుంది. ప్రభుపాద ముకుందుతో అంటున్నారు, ఇంకా ఈ తమాలు వచ్చాడు కదా ఇక్కడికి,
ఆయనకి సంకీర్తన ఎలా ఆర్గనైజ్ చేయాలో అనుభవం ఉంది. కాబట్టి ఇంకా నువ్వు, శ్యామసుందరు, గురుదాసు, తమాలు మీరంతా ప్రోగ్రాం వేయండి. మనం ఈ ప్రపంచాన్ని ఏ విధంగా మన కీర్తనతో ముంచి వేయాలా అనే విధంగా మీరు ప్లాన్లు వేయండి. మనం ఎంతో కాలం నుంచి ప్రపంచం అంతా కూడా ఈ హరే కృష్ణ మంత్రాన్ని ప్రచారం చేయాలని మనం కోరుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మీరందరూ కూడా ఒక కొత్త చోట్లో మీరందరూ కూడా ఒక చోటు ఉన్నారు. కాబట్టి దీన్ని నిజం చేయండి. అంటే ఈ హరే కృష్ణ మంత్రం బాగా ప్రచారం అయిపోవాలి. మీరందరూ కీర్తన చేస్తారు, తర్వాత నేను మాట్లాడతాను, ప్రవచనం ఇస్తాను. ఈ విధంగా మనం ఈ కృష్ణ చైతన్యం అంటే ఏంటో ప్రపంచంలో అన్ని దేశాలకి తెలియజేయాలి. ప్రభుపాద మాట్లాడుతుంటే ఆయన ముఖంలో ఎంతో ఉత్సాహం, ఇదంతా కూడా జరగబోతుందన్న ఉత్సాహం ఆయన ముఖంలో కనబడుతుంది. ప్రపంచం అంతా కూడా ఈ ప్రచారం జరగబోతుందని. తర్వాత నాడు మళ్ళీ టక్కని టాపిక్ మార్చి, నువ్వు ప్రసాదం ఏమన్నా తిన్నావా లేదా అడిగాడు. ప్రభుపాద అలా అడగడమే నా కడుపు నిండినట్టు అయింది. ప్రభుపాదతో ఉన్నప్పుడు ఇంక నాకు ఆకలి అనిపించటం లేదు. కానీ నా జవాబు కోసం ఎదురు చూడకుండా ప్రభుపాద ఈ తమాల కృష్ణని తీసుకుపోయి ఆయనకి ప్రసాదం ఏర్పాటు చేయండి. ప్రభుపాదను వెళ్ళి ఇంకా తయారవన్నాడు. మళ్ళీ మనం తర్వాత మళ్ళీ కలుసుకుందాం. మనం కూడా రాత్రి మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ హరే రామ్ రామ రామ హరే హరే.